ఆయన కూడా చదువు అవగాహన ఉంది. కోర్టు ఏం చెప్తుందండి? ఇప్పుడు ఇది ఏదో విజయం అన్నట్టు సంబరాలు అంటూ రేవంత్ రెడ్డి ఓడి బాగా మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడడం మేము మాట్లాడదు. చెప్పిన తర్వాత చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి, అడ్డుపడద్దు. కోర్టు పోతే కోర్టుల పట్ల మాకు గౌరవం ఉంది. గత ప్రభుత్వం లాగా నియంతృత్వంగా ధర్నాలు చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే చేస్తాం, చేయండి. ప్రజాస్వామ్యం చర్చలు జరుపుతాం మేము. అరే గ్రూప్ 2 విద్యార్థులు, గ్రూప్ 1 విద్యార్థులు అయితే చర్చలు 2 దఫాలు జరిపినాం మేము, వాళ్ళని పిలిపించుకొని. కానీ అందులో న్యాయాన్యాయాలు పరిశీలించిన తర్వాత ఏది నిజమో అది చూసి దాన్నే అది సత్యాన్ని నమ్ముతుంది తప్ప ధర్మాన్ని అమలు చేస్తుంది తప్ప ఇష్టం వచ్చినట్టు మా రాజ్యాంగాలు, మా కేసీఆర్ రాజ్యాంగాలు ఆయన అమలు చేసినట్టు చెయ్యం మేము. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యమం జరిగినా విద్యార్థులు సంయమనం పాటించే విధంగా వాళ్ళతో చర్చలు జరుపుతారంటున్నాం. వాళ్ళకి అసలు విషయాలు చెప్తాం, తెలియజెప్తాం. ఇందులో రాజకీయం ఏముంది, దొంగతనం ఏముంది, అసలు ఏమున్నదని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లా గతంలో జరిగిందా అంటున్నాం మేము. కోర్టు కూడా ఏం చెప్తాం మేము? నేను ఏమంటున్నా, ప్రభుత్వాన్ని ఆపలేదు, అది గుర్తుపెట్టుకుని చెప్తున్నా. 1600 విషయం ఏంటంటే ప్రభుత్వమే ముందు చెప్పని, ప్రభుత్వమే ముందుకు వచ్చి మీకు టైటిల్ లేదు, 1600 ఎకరాలు ఉంది ఇప్పుడు మీకు, మిగతా మీరు కాపాడుకోకపోతే ప్రభుత్వమే టైటిల్ చేసి మీ పేరు మీద ఇస్తానన్నది మంత్రి మండలి ప్రకటించింది. వీళ్ళు టైటిల్ లేకపోవడం వల్ల ఈవిడ వచ్చినట్టు వాళ్ళు యూనివర్సిటీ అధికారులు అమ్మేసుకుంటూ కబ్జాలు భూములు అవినీతి చేసుకుంటూ ఇలా ప్రభుత్వ భూములు అత్త సొమ్ము అల్లడిదానం చేసినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? అందుకే వాడు దాన్ని ఏం చేసిండు, దాన్ని మొత్తం కూడా శుభ్రం చేసి పారిశ్రామిక మౌలిక సంస్థలు చెప్పి పరిశ్రమ తీసుకొస్తాడు. దీనికి నొప్పి ఏంటంటన్నా? బీజేపీకి వచ్చిన నొప్పి ఏంటి? బీఆర్ఎస్ తప్పు చేసిన వాళ్ళకి నొప్పి ఏంటంటున్నాం. కాబట్టి అవి ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అసత్యం అనేది అంతిమంగా గెలిచేది సత్యమే. సుప్రీంకోర్టు కూడా ఏమంటదండి, ఎంత పెద్ద జడ్జి అయినా ఆడ సహజ సూత్రాలకు విరుద్ధంగా పోరండి. ఇప్పుడు జడ్జి మా లాయర్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, చేసిన తర్వాత చూస్తారు, పెడతారు జింకలు పడిపోయినా. ఇప్పుడు జింకల్ని సురక్షిత ప్రాంతాలు తరలించాలి అక్కడ తక్షణమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నెహ్రూ జువాలజికల్ పార్కో, లేకుంటే వనస్థలిపురంకో, లేకుంటే వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి జింకల సంరక్షణ కేంద్రానికి పంపాల. వాటిని ఏ జీవరాశులు ఉంటాడు పంపాలా. ఎందుకంటే ఆల్రెడీ దొంగలందరూ వేటగాళ్ళందరూ దొబ్బితింటే వాటిని నెమ్మలి జాతీయ పక్ష నెమ్మలని కూడా సోయి లేకుండా వేటగాళ్ళు వేటన బాధపడుతుంటే అవి చనిపోతుంటే, ఇంకోటి వాటికి ఆహారం దొరక్క, చెట్లు వాటికి ఆహారం దొరకట్లే. అవి ఏం చేస్తాం, వీళ్ళు తీసిన ఫోటోలను చూడండి. ఒక దాంట్లో జింక ఏం తింటుందంటే పచ్చని గడ్డు, లేకుంటే దాని పచ్చని ఆహార పదార్థాలు, చెట్లు ఏదో తింటది. అక్కడ ఏం చేస్తుంది, బర్గర్లు, పిజ్జర్లు, ప్యాకెట్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు తింటుంది అది. ఆ జింక అంత దౌర్భాగ్యం. అంటే ఇక్కడ కనపట్లేదు జీవ వైవిధ్యం ఏం దెబ్బతినదు. అంటే కాంక్రీట్ ఎవరు అక్కడ వేసింది ఎవడు? చుట్టూ ఏం లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, అక్కడ హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ చాతగాన పని రేవంత్ రెడ్డి చేసినప్పుడు రేవంత్ రెడ్డిని అభినందించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు, మీ స్వార్థం కోసం, మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని చెప్పి మేము వాళ్ళ గోకర్ణ విద్యార్థులను కూడా చర్చలు పిలుస్తాం. ఇది ఆగిపోద్ది. సుప్రీంకోర్టు కూడా ఏం చేయదండి, ఎందుకంటే మా నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు ఏం మెన్షన్ చేశారు చెప్తున్నాను, నువ్వు చెప్పి విద్యా సంస్థలకు మాత్రమే వాడుకోవాలని చెప్పారు, తీసుకున్నారు. అవును, విద్యా సంస్థ ఐటీ వస్తుంది, ఐటీ పరిశ్రమ విద్య కదా, ఐటీ పరిశ్రమ విద్య కాదా? ఐటీ పరిశ్రమ ఏమంటారు? ఐటీ పరిశ్రమ ఏమంటారు? ఐటీ పరిశ్రమ విద్య కాదా? ఐటీ పరిశ్రమ ఉపాధి కదా, నిరుద్యోగులకు ఉపాధి కదా. ఎవరన్నారు దానికోసం అని చెప్పింది ఏంటి? నువ్వు ఎందుకు మాట్లాడాలి? నేను ఏమంటాను, సరే సరే అది విద్య కాదు, అది విద్య కాదు, దీన్ని గోలగొడదాంపా, దీన్ని గోలగొడదాంపా, దీన్ని గోలగొడదాం పాండి అంటాను. ఇప్పుడు దీన్ని గోలగొడదాం పాండి. బీజేపీ, కాంగ్రెస్ అందరం దీన్ని గోలగొడదాం. 50 ఎకరాల్లో 25 ఇదే సర్వేలో ఉన్నా 50 ఎకరాలు మనం ప్రభుత్వం కాదు, మనం విద్యార్థి నాయకులుగా నీ భూమి కదా, అది నీ భూమి కదా. ప్రభుత్వం కాదు, వదిలిపెట్టండి. ఇప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే మా భూమి అంటున్నారు. నీ భూమిలో, ప్రభుత్వం కాపాడిన భూమిలో 50 ఎకరాలు మైహోం కట్టిండు. మైహోం రామేశ్వరరావు రాజకృష్ణ గట్ట విల్లాలు దాని దగ్గర పోదాంపా అంటున్నా. ఎందుకంటే దాని వెనక వీళ్ళు వెనక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రాడు. నేను అదే అంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్డింగ్ కొనకూడదాం పాండి. ప్రభుత్వం సంబంధం లేదు. నేను ఒక విద్యార్థి నాయకుడుగా వస్తా, నిరుద్యోగ నాయకుడుగా వస్తా, నేను పర్యావరణ ప్రేమికుడుగా వస్తా, పోదాం పాండి. మీకు చెప్తుంటే కట్టిన బిల్డింగ్లు కూడబడదాం పాండి. ఇవన్నీ మాట్లాడకూడదు. రాజకీయాలు ఎక్కడ చేయాలి దయచేసి అభివృద్ధిని మాట్లాడుకోవద్దు, రాజకీయాలు చేయొద్దు అనేది నా ఉద్దేశం. చెట్లు కాదు అవి, గుర్తుపెట్టుకోండి. చెట్లు అనేవి అక్కడ అభయారణ్యం కాదు, అటవీ కాదు. అటవీ శాఖనే 2006 సంవత్సరంలో
ఇక్కడ అడవి లేదని చెప్పి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్పిండు. అసలు అది నేను పోరంబోకు భూముల్లో ఇష్టం వచ్చిన పిచ్చి మొక్కలు మొలిస్తే ఔషధ మొక్కలు లేవు. ఒకటో రెండో అర ఉంటాయి మామూలుగా. మన ఇళ్లలో కూడా ఉంటాయి మొక్కలు, మన ఇళ్లలో కూడా మొక్కలు ఉంటాయి. ప్రతిది కూడా ఔషధ మొక్క అవుతుంది. విషం మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉంటది. గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వమే కాపాడుకుని ఆయన తీసుకొచ్చారు కాబట్టి సరే రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ తీసుకొస్తాము, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం వర్షన్. సరే ఏదైనా ప్రస్తుతానికైతే కోర్టులో స్టే వచ్చింది. దీన్ని కేటీఆర్ గారు చెప్తున్నారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో ఎకో పార్క్ కడతాం. ఇవన్నీ కూడా సరే రాజకీయానికి సంబంధించి దీన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుంటున్నారు. అక్కడ విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లము లేదు, కానీ ఆ ముసుగులో ప్రతిపక్షాలుగానో లేకపోతే పూర్వ విద్యార్థులు వాళ్ళు వచ్చి దీన్ని ఇష్యూ చేస్తున్నారు తప్ప వాస్తవాలు ఇవి అనేది మానవతరాయ్ గారు ఇప్పటివరకు చెప్తున్న వర్షన్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి? అందరికీ నమస్కారం మేడం. అంటే ఇక్కడ మొత్తం ఇష్యూ చూసినప్పుడు ప్రభుత్వ భూమి అనేది మనకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి భూమి కేటాయించిన తర్వాత అది ప్రభుత్వ భూమి. యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత అది యూనివర్సిటీకి వర్తిస్తుంది. ఆ యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఏ యూనివర్సిటీకైనా సొంత ఆస్తులు ఉండవు. అది ఒక ఆసుపత్రికి కావచ్చు, లేకపోతే యూనివర్సిటీకి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వం నెలకొల్పే ఏ ఇన్స్టిట్యూట్కైనా సొంత భూమి ఉండదు, ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు కేటాయించిన భూమి 2324 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది యూనివర్సిటీకి కేటాయిస్తున్నాం అనేది అదే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిగా అది మారిపోయింది. సరే అది టెక్నికల్ మిస్టేక్గా అది అక్కడ రిజిస్ట్రేషన్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు ఏమనుకున్నా కానీ మన భారతదేశ ప్రభుత్వమే దానికి ఒక అఫీషియల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న తర్వాత ఈరోజు ఆనాడు చంద్రబాబు గారు ఆ బిల్లీరావు గారికి ఇవ్వటము, అదేవిధంగా అది ఇష్యూ కావటము, ప్రభుత్వము దాంట్లో ఇన్వాల్వ్ కావడం అని అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం రక్షించడంలో భాగంగా తీసుకొని ఉంటుంది అని చెప్పేసి అందరం అనుకున్నాం. ఆ స్టెప్ తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అనుకున్న పరిస్థితి అదే ఉంది. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తితో కొట్లాడే శక్తి సామర్థ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఎందుకంటే లాయర్లు పెట్టుకోవాలా అదంతా ఉంటుంది కాబట్టి. సరే యూనివర్సిటీకి సంబంధించి కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ గెలిచిన ప్రభుత్వం ఏం చేయాలి, ఆ యూనివర్సిటీకి అప్పగించాలి. ఆ అప్పగించి ఆ యూనివర్సిటీ బాగోగులంతా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, అది మా భూమి, మీ భూమి కాదని ఎవరన్నారు? అది ప్రభుత్వ భూమే, భూమి ప్రభుత్వానిదే. కానీ ఎవరికి కేటాయించారు? ప్రభుత్వం ఎవరికి కేటాయించింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత ఆ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆస్తి అవుతుంది, కానీ మళ్ళీ ప్రభుత్వం కావడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ వింత వాదన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది, వితండ వాదన, వింత వాదన తీసుకొచ్చి ముందుకు పెడతా ఉంది. నేను ఉదాహరణ చెప్తానండి. మేము కొట్లాడి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్కి రావాలని చెప్పేసి ఆనాడు మేము పీడిఎస్సీ విద్యార్థి సంఘంగా ఉండి అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి పోరాటం చేసి అక్కడ తెలంగాణ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వము 550 ఎకరాలు కేటాయించింది. యూనివర్సిటీకి ఎక్కడి నుంచి వచ్చిందండి? యూనివర్సిటీ ఏమైనా ఓన్గా క్రియేట్ చేసుకుంటుందా భూమి? ఇప్పుడు అది యూనివర్సిటీ భూమి అంటామా, ప్రభుత్వ భూమి అంటామా? ప్రభుత్వము యూనివర్సిటీకి కేటాయించేసింది. కేటాయించిన తర్వాత అది ప్రభుత్వ భూమే, కానీ ఇప్పుడు యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత యూనివర్సిటీ భూమి అనుకుంటే ఏ భూమి అంటాం? అంటే విచిత్రమైన వింత వాదనలు తీసుకొచ్చి దీన్ని ఏ రకంగా డిస్ట్రాయ్ చేయాలి, ఈ వాదన అంతా ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ ఇందిరమ్మ రాజ్యంగా చెప్తున్న ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్నే వాళ్ళే మై కాదు అని చెప్పేసి అనంటే ఇక్కడ ఏమన్నా న్యాయం ఉందా? న్యాయం ఉండడానికి అవకాశం